జగన్ మీద కడుపు మంటతోనన్న ఒక నిజం చెప్పింది ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఇప్పటిదాకా మనందరూ నేను కూడా అదే నమ్మా. ఇదివరకు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళందరికీ ₹1,00,00,000 పరిహారం ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. వెంటనే చెక్కులు కూడా ఇచ్చేశారు. డబ్బులు కూడా జమ అయిపోయినాయి. మరికొంతమంది కూడా అడిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన దాన్ని చూస్తామన్నారు. అదే పక్కకెళ్ళిపోయింది. అది పక్కన పెడితే ఇన్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరికైతే ₹1,00,00,000 ఇచ్చారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. అప్పట్లో జగన్ అబ్బ సొమ్మేం కాదు ఇది, ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ చేత ఇప్పించారని ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసింది. ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్లో ₹1,00,00,000 పరిహారం ఇప్పించండి అని జగన్ అడిగితే ఆల్రెడీ మొన్న లోకేష్ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు చెప్పింది 1,72,00,000 వస్తాయి వాళ్ళకి అని చెప్తే నిన్న జగన్ ఆ పాయింట్ రైజ్ చేశాడు. అట్లా వస్తుందా, ఇక ప్రభుత్వం తరపున అధికారికంగా వచ్చాయి, ప్రభుత్వం కాదు వాళ్ళ ఇన్సూరెన్స్ అవన్నీ డిపార్ట్మెంట్లుగా వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,00,00,000 ప్రకటించండి అని డిమాండ్ చేశారు. దాన్ని తప్పుపడతా అసలు నిజం వీళ్ళు రాసుకొచ్చారు. ఎల్జీ పాలిమర్స్ ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 మే 7న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెర్లిన్ వాయువు విషవాయువులకే 12 మంది మృతి చెందారు, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించింది. కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి పరిహారం పంచిపెట్టారు. అవన్నీ ప్రభుత్వ నిధులు అంటే జగనే ఇచ్చాడు. సాధారణంగా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తారు. కానీ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యానికి జగన్కి మధ్య ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. కానీ ఆ కంపెనీ నుంచి ఆయన సీఎంగా ఉండగా బాధితులకు ₹1 కూడా పరిహారం ఇప్పించలేకపోయారు. ఆయన ఇప్పించలేకపోయారు, ఆ కంపెనీని కూడా మూసేశారు. ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక. అప్పుడు ఒప్పందం జగన్తో కుదిరినట్ట వీళ్ళతో కుదిరినట్ట. అలాగే ఆ పరిహారం ఇవ్వకపోతే జగన్ ఇచ్చాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 10 పైసలు ఇవ్వట్లేదు, కంపెనీ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు?